హాయ్ హలో నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు పప్పుచారు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేసి చూడండి. రోజు కంటే కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ముందుగా ఈ పప్పుచారు కోసమని నేను మైసూర్ పప్పు తీసుకున్నాను. వేరే ఏ కందిపప్పు కానీ పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఈ మైసూర్ పప్పుని ఒక కప్పు దాకా తీసుకున్నాను. బాగా కడిగి శుభ్రంగా కడిగి అందులోకి పచ్చిమిర్చి, టమాటా క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా అవసరం లేదండి. మనం ఎంత తీసుకుంటామో దాని దగ్గర స్పైసీ కావాలనుకున్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అలాగే 2 టమాటాలు, ఒక 5-6 దాకా ఎల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సగం చేసి ఒక సగం ముక్కని వేయండి. పప్పుచారులు కానీ పప్పు కానీ టేస్టీగా రావాలంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ ఉల్లిపాయ పప్పులో ఉడికించేటప్పుడు వేయడము. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసి విజిల్ పెట్టేయండి. ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు. మైసూర్ పప్పు త్వరగా ఉడికిపోతుంది. అందుకే అన్నాను సింపుల్గా ఈజీగా అయిపోతుంది అని. కందిపప్పు చేయాలి అనుకుంటే ఒక్కోసారి కందిపప్పుని నానబెట్టాల్సి ఉంటుంది. కొన్ని కందిపప్పులు అయితే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఒకవేళ కందిపప్పు ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలాగా అది ఉడికేలో విజిల్స్ వచ్చేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టుకుంటున్నాను. చూడండి పప్పు అంతా ఉడికిపోయింది. విజిల్ తీసేయగానే వేడివేడిగా ఉన్నప్పుడే మనం పప్పు గుత్తితోటి పప్పునంతా రుబ్బుకోవాలి. అలా అయితేనే పచ్చిమిరపకాయలు, టమాటాలన్నీ మెత్తగా రుబ్బుకునేదాన్ని మంచిగా అయిపోతాయి. లేదంటే రుబ్బుకుపోవు అసలు. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కానీ ఇది ఇలా చేయడం వల్ల టైం అనేది కలిసొస్తుంది. అసలే ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కదండీ! గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చేసుకుంటే టైం కూడా కలిసొస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి కూడా బయటపడొచ్చు. అందుకే కుక్కర్‌లో చేస్తున్నాను. చూడండి ఈ రకంగా మొత్తం పప్పంతా రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టుకోవడమే. ఇందులోకి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జంతా ఈ పప్పుచారులో కలుపుకొని ఇందులో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ కలుపుకోవాలి. మనం చేసేది పప్పుచారు కాబట్టి వాటర్ మళ్ళీ ఎక్కువ కలుపుతున్నాను. ఇలా చారులు ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా ఇగురు కూరల కంటే చారులే ఎక్కువగా తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఎండలకి సరిగ్గా అన్నం తినబుద్ధి కాదు కదండీ! అలాంటప్పుడు ఇలాంటి చారులు ఉంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. మారం చేయకుండా తినేస్తారు. అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టరు. ఇలా చింతపండంతా గుజ్జంతా తీసుకొని పప్పులో వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసము గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ముందుగా ఎల్లిపాయలు, తర్వాత ఇందాక సగం కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని పొడవుగా చీల్చుకోవాలి. సన్న ముక్కలుగా చీల్చుకొని ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొద్దిగా వేగాక ఇంగువ కూడా వేసి కొంచెం సేపు వేగాక అప్పుడు ఈ పప్పుచారంతా అందులో వేసి ఒక 2 నిమిషాలు మెరిగించుకుంటే చాలు. అంతే, టేస్టీ పప్పుచారు రెడీ. ఇలా ఈజీగా అయిపోయే పప్పుచారుల వల్ల హెల్త్ కూడా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చితే కనుక మీకు కూడా కుదిరితే అసలు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఇప్పుడు నేను చేసే దాన్ని బట్టి ఎవరైనా ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్లో ఎస్ అని పెట్టండి. ప్రతి ఒక్కరి స్టైలు ఒక్కొక్కలా ఉంటుంది కదా. నేను మాత్రం ఇలా చేస్తాను. మూత పెట్టాను. పోపు వేసాక మూత పెట్టాలి. ఎందుకంటే ఆ పోపులోనే అసలు పప్పుచారైనా పప్పైనా టేస్ట్ అనేది పోపులోనే ఉంటుంది కాబట్టి ఒక 1 మినిట్ మూత పెట్టిన తర్వాత తీసేసి ఇలా ఉడికించుకోండి. అంతే, వేడి వేడి పప్పుచారు రెడీ. దీనిలోకి ఒక ఆమ్లెట్ కానీ పాపడాలు కానీ ఉంటే అప్పడాలు అలాంటివి ఏమైనా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.